డాక్టర్ బాబు ఇవి కూడా మందులు. డాక్టర్ బాబు చిన్నికి ఎలా ఉంది? ఏం కాదు సరసు, మందులు తెచ్చావు కదా, నువ్వు బయటికెళ్ళు. బాబు గారు. డాక్టర్ బాబు చిన్నికి ఇంజెక్షన్ అంటే భయం, నొప్పి పుడుతుంది. ఏం కాదు సరసు, మందులు తెచ్చావు కదా, నువ్వు బయటికెళ్ళు. ఇంజెక్షన్ చేయకపోతే ఎలా స్పృహలోకి వస్తా చెప్పు? ఏం కాదు, నువ్వు బయటికి రా. ఏమైంది? పాపం సరస్సు చెల్లెలు మతిలేని పిల్ల కదా, గాలిపటం కోసం ఏట్లోకి దిగి నీళ్లు తాగేసింది బాబు. ఓ మై గాడ్. అదృష్టం బాగుండి సమయానికి సరస్సు చూసింది కాబట్టి, లేదంటే సిన్ని దక్కుండేది కాదు బాబు గారు. సారీ సరస్వతి, నీ చెల్లెలకి ఇలా జరిగిందని తెలియక నేను డిస్టర్బ్ చేశాను. కానీ ఊరికి కాదు సరస్వతి, చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సరసు, చిన్నికి మెలకు వచ్చింది. ఏదైనా ఒక విషయం జరిగినట్టుగా చెప్పమని మీకెన్నిసార్లు చెప్పాలి? అసలు మీ పాకెట్లో ఒక వాయిస్ రికార్డర్ అన్న పెట్టుంటే ఈ బాధ తప్పుండేది. తను మీతో ఏం మాట్లాడిందో ప్రతి పదం నాకు తెలియాలి. పెద్దగా ఏం మాట్లాడలేదు శ్యామల, ఆవిడ ఎక్కువ మాట్లాడదని నీకు తెలుసు కదా. చూసిన వెంటనే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది, ఎవరు మీరు అని అడిగింది. నేను ఎమ్మెల్యే శ్యామల హస్బెండ్ అని చెప్పా. కలెక్టర్ అని పిలుస్తారేమో అనుకున్నా, కానీ మీరు శ్యామల హస్బెండ్గానే ఫేమస్ కదా అని అడిగింది. నిజం, ఇది నేనన్న మాట కాదు, ఆవిడన్నమాటే. ఇంకా ఏమంది? ఇంకో మాట అంది. ఎమ్మెల్యే శ్యామల అంటారేంటి, ఎక్స్ఎమ్మెల్యే కదా అంది. అంటుంది, ఏమైనా అంటుంది. తనకి ఓడిపోయిన వాళ్ళన్నా వెనకబడిన వాళ్ళన్నా చాలా చులకన. కాలేజీలో కూడా ఇంతే. నాకు చదువు రాదని బ్యాక్ బెంచ్ శ్యామల అంటూ నన్ను ఇన్సల్ట్ చేసేది. ఇప్పటికీ చేస్తూనే ఉంది. ఒక్కొక్కరిది ఒక్కో మనస్తత్వం శ్యామల. ఆవిడికి చదువన్నా చదువుకున్న వాళ్ళన్నా ఇష్టం. ఇష్టమని చదువు రాని వాళ్ళని ఇన్సల్ట్ చేయాలా? క్లాస్లో 100 మంది ఉంటారు, ఒక్కరికి మాత్రమే ఫస్ట్ వస్తుంది అంటే మిగతా వాళ్ళందరూ చేతకాని వాళ్ళ? మనుషులు కారా? బతకలేరా? ఇంటర్ కూడా పాస్ అవ్వను నేను. కరెక్టర్ చదువుకున్న మిమ్మల్ని హ్యాండిల్ చేయడం లేదా? ఎంత చదువుకున్నామా అన్నది కాదు, దేన్నైనా ఎలా మన గుప్పెట్లోకి తెచ్చుకుంటున్నామా అన్నది ముఖ్యం. నాలా వాగ్దేవి చేతిలో ఇన్సల్ట్ అయిన వాళ్ళందరూ వదిలేశారేమో, నేను మాత్రం వదిలిపెట్టను. మరి ఆవిడంటే అంత పడినప్పుడు ఎందుకు సంబంధం కలుపుకోవడం? జీవితాంతం మనశ్శాంతిని దూరం చేసుకోవడానికా? కాదు, వాగ్దేవికి మనశ్శాంతి దూరం చేయడానికి. ఎప్పుడు తలెత్తి పొగరుగా నేనే నంబర్ 1 అని చెప్పే వాగ్దేవి నా ముందు తలదించుకుని నిలబడేలా చెయ్యడానికి. వాగ్దేవి చెప్పేది నిజమే, తనే నంబర్ 1. తనని ఢీకొట్టి ఎందులోనూ గెలవలే. కానీ తన కూతురు నా కోడలైతే ఆ నంబర్ 1 జుట్టు నా చేతిలో చిక్కినట్టే కదా. అప్పుడు నంబర్ 1 కంటే కూడా నేనే ఎక్కువైనట్టు కదా. సరే, ఇంతకీ వాగ్దేవి మన సంబంధానికి ఒప్పుకున్నట్టా లేదా? ఒప్పించడానికి చాలా ప్రయత్నం చేశా శ్యామల, కానీ ఆలోచించి చెప్తాను అంది. నాకైతే ఒప్పుకుంటుందేమో అనిపిస్తోంది. ఒప్పుకోవాలి, ఈ పెళ్లి జరగాలి. అప్పుడే ఒకే దెబ్బకి 2 పిట్టలు అన్నట్టుగా 1 వాగ్దేవి మీద పంతం తీరుతుంది, 2 తన పలుకుబడితో నా పొలిటికల్ కెరియర్ కూడా సెట్ అయిపోతుంది. అసలు ఆ రోజు జనాల్లో తనకున్న క్రేజ్ చూసి పిచ్చెక్కిందండి నాకు.
ఆ రోజు కూడా మళ్ళీ నాకు చదువు రాదని అవమానించింది. జాతీయ స్థాయిలోనే అత్యుత్తమ గౌరవ పురస్కారం అందుకోబోతున్న నాకు నాకన్నా తక్కువ చదువుకున్న శ్రీమతి శ్యామలా మోహన్ తన భర్త పరపతి వల్ల ఈ స్థాయికి వచ్చింది గాని స్వయం ప్రతిభతో కాదు, స్వయం కృషితోనూ కాదు. మరి ఇది నాకు సన్మానమా అవమానమా? అప్పటి నుండి నా కడుపు మంట ఇంకా ఎక్కువైపోయింది. అందుకే ఈ పెళ్లి జరగాలి, తన కూతురు నా కోడలిగా రావాలి. ఆ కూతురు అడ్డం పెట్టుకుని వాగ్దేవితో చెడుగుడు ఆడతాను. అవసరమైతే మళ్ళీ వెళ్ళండి, ఏమైనా చెప్పండి, కానీ ఈ పెళ్లి మాత్రం జరిగేలా చూడండి. ఓకే. అమ్మా, ముందు వీడియో తీయడం ఆపమ్మా. పిల్లికి జలగాటం ఎలుక్క ప్రాణ సంకటం అని నువ్విప్పుడు వీడియో తీసి లోడ్ చేసావనుకో, హైదరాబాద్ మొత్తం చేరి నా పరువు పోతుంది. ఆపేయమ్మా, ఆపేయి, నీ దండం పెడతాను, ఆపేయి, ఆపమ్మా. అయితే చెప్పు, ఇదే నీకు ఫైనల్ వార్నింగ్. గోదావరిలో కొబ్బరి బొండం వలవడానికి గుణపంలో బోండం దించుతారు కదా, ఈసారి చెప్పలేదనుకో ఆ బోండం చోట్ల నీ తలకై ఉంటది. చెప్పు. ఈడిలో అడిగితే చెప్పడరా, పోలీసులకు అప్పచెప్తే వాళ్ళే చూసుకుంటారు. బాబాయ్, పోలీసులు అయితే ఇప్పుడు తీసుకెళ్లి పొద్దురికల్లా వదిలేస్తారు. మన ఊరు ఆడపిల్లని ఎత్తుకుపోవాలని చూసినోడిని గొయ్యి తీసి పాతేద్దాం. ఇదిగో మధుబాబు, గొయ్య వద్దు, జైలు వద్దు, కాళ్ళు చేతులు కట్టి గోదాట్లో పడేద్దాం. వామ్మో, వీళ్ళు అనంత పని చేసేలా ఉన్నారు. ముందు నిజం చెప్పి ఈ ఊరు నుంచి బయటపడితే తర్వాత ఎలాగోలాగా మేడం దగ్గర మేనేజ్ చేసుకోవచ్చు. ఎంతమంది ఇంతసేపటి నుంచి అడుగుతా ఉంటే బెల్లం కొట్టిన రైలు సూతావేట్రా? సెత్తవా సంపేయమంటావా? వద్దమ్మా, వద్దు వద్దు, అంత పని చేయొద్దు. ఆ అమ్మాయిని మా వాగ్దేవమ్మ గారు తీసుకురమ్మన్నారు. ఎవరు? మళ్ళా చెప్పు. అదేనండి, మీ ఊరు నుంచి ఒక ఆవిడ సిటీకి వచ్చి స్కూల్స్ పెట్టుకున్నారే, ఆ వాగ్దేవమ్మ గారు. ఎవరు? అరుణ్ ప్రసాద్ బాబు గారి భార్య వాగ్దేవమ్మ? ఆవిడే ఆవిడే ఆవిడే. నాటకాలు ఆడుతున్నావా? వాగ్దేవమ్మ మా సరస్సును ఎందుకు తెమ్మంటాది? నిజం చెప్పు. నేను చెప్పేది నిజమమ్మా. మీకంత అనుమానంగా ఉంటే నా జేబులో ఫోన్ ఉంటుంది, చూసుకోండి. వాగ్దేవమ్మ గారితో నేను దిగిన ఫోటో కూడా ఉంటుంది, చూసుకోండి కావాలంటే. అసలు సరస్సు గురించి ఆవిడకెందుకు? ఏమో నాకేం తెలుసండి. మొన్నేమో సరస్వతి ఆవిడని కలవడానికి వచ్చింది, ఇప్పుడేమో సరస్వతిని తీసుకురమ్మని నన్ను పంపించింది. అసలు వాళ్ళిద్దరి మధ్య అత్త అత్త అని పిలుచుకునేంత చనువు కూడా ఉందండి. ఏంట్రా కొత్త కథలు చెప్తున్నావు ఏంటి? మా సరస్సు ఆవిడ్ని కలవడానికి పట్నం వెళ్ళిందా? నీకు ఇన్ని తగిలినా బుద్ధి రాలేదురా, కొట్టండ్రా. ఆగరా. మా సరస్సు ఎప్పుడు కలవడానికి వచ్చింది? ఈ నెల 24వ తారీఖు అండి. పట్నంలో మా అక్క వాళ్ళ అబ్బాయికి పెళ్ళుంది. ఇంటి నిండా ముగ్గులు వేయడానికి రేపు ఒక్కరోజు పట్నం వెళ్ళరామంటే పనులున్నాయి, వెళ్ళడం కుదరదు అంటుంది. మీరెళ్ళండి గుమస్తా గారు, నేను పంపిస్తానుగా. అంటే ఆ రోజు ఇది సిటీకి వెళ్ళింది పెళ్లింట్లో ముగ్గులేయడానికి కాదన్నమాట, వాగ్దేవమ్మని కలవడానికన్నమాట. అసలు ఆవిడెందుకు కలిసింది? మా సరస్సు 24వ తేదీన పట్నం వెళ్ళడం ఏంట్రా? నీకన్నా పిచ్చెక్కిందా? నన్ను అడుగుతారేంటండి, మీ సరస్సునే అడగండి. అమ్మా, వీడేదో కథలు చెప్తున్నాడు. సరస్సు ఎందుకు పట్నం వెళ్తుంది? అది మనకు చెప్పకుండా. నువ్వు ఉండరా కట్లిప్రా ఇప్పో. బాబాయ్ మీరెళ్ళండి. ఒరే మలేస్ నువ్వెళ్ళరా. యాదవ్ ఏళ్ళు.
అమ్మా నువ్వు వీడి మాటలు నమ్ముతున్నావు. వీడు నీకు అబద్ధాలు చెప్తున్నాడు. అలా అయితే వచ్చినప్పుడు నిజం చెప్పొచ్చు కదా. లాటరీ గీటరీ అని అబద్ధాలు ఎందుకు చెప్పాడు? కర్మకాలి, నా కర్మకాలి బాబు. నిజం ఎవరికి చెప్పకూడదని మా మేడం గారు కండిషన్ పెట్టారు, అందుకని. అమ్మా, నాకు తెలియకుండా ఇదేదో పెద్ద తాతంగమే నడుపుతుంది. దీని సంగతి తేల్చాలా? అక్క అక్క చిన్ని అక్క చిన్ని నువ్వు నా బంగారు తల్లి. నీకేమవుతుందని ఎంత కంగారు పడిపోయానో తెలుసా? ఆ దేవుడు నా మొర ఆలకించాడు, నీ ప్రాణాలు కాపాడాడు. డాక్టర్ బాబు, చిన్నకి ఏ ప్రమాదం లేదు కదా? ఏం కాదు కదా? అవును, ఒళ్ళేంటిలా కాలిపోతుంది. నీటిలో పడి బాగా తడిచిపోవడం వల్ల జ్వరం వచ్చింది సరసు, అంతే. సరిగ్గా మందులు వాడితే 1-2 రోజుల్లో తగ్గిపోతుంది. అమ్మయ్య, భగవంతుడా నువ్వున్నావు. ఎందుకు ఇంత పని చేసావు చిన్ని? ఎక్కడికి వెళ్ళొద్దన్నాను కదా, ఎందుకు వెళ్ళావు? అయినా అంతా నీకు గాలి పట్టి ఇవ్వడం వల్లే జరిగింది. ఇచ్చిన దగ్గరే ఉండి ఆడిపించాలి కదా, ఎందుకు వదిలేసి వెళ్ళాలి? తప్పంతా నాదే, తప్పంతా నాదే. సరసు, ఇప్పటికే చాలా నీరసంగా ఉంది. నువ్విలా ఏడిస్తే ఇంకా బెంగ పెట్టుకుంటుంది. అయినా ఇప్పుడు బాగానే ఉంది కదా, సెలైన్ ఎక్కేంత వరకు డిస్టర్బ్ చేయకు. నువ్వు బయటుండమ్మా. సరే డాక్టర్ బాబు, మా చెల్లికి నయం అయితే అదే చాలు. చిన్ని, ఇక్కడే ఉంటాను, నీకేం కాదు, సరేనా? ఏం కాదని చెప్పాను కదమ్మా. ఇంకాసేపట్లో బయటకు వస్తుంది. ఇంకా ఎందుకు ఏడుపు? కళ్ళు తుడుచుకో. సరిగ్గా నేను ఈ టెన్షన్లో ఉన్నప్పుడే ఇదంతా జరగాల? కనీసం అడిగే ఛాన్స్ కూడా లేకుండా పోయింది. అయినా ఇప్పుడు చెల్లి బాగానే ఉంది కదా, మెల్లగా అడుగుదాం. డాక్టర్ గారు చెప్పారు కదా, ఏం కాదు సరసు, షీల్ బి ఫైన్. కమోన్ మ్యాన్, ఇలా ఓదారిస్తే తను ఎప్పుడు ఏడుపు ఆపుతుంది, నేనెప్పుడు ఏకాంబరం గురించి అడిగేది. అయినా ఈ సెంటిమెంట్లు ఎమోషన్లు ఆలోచిస్తూ ఉంటే కుదరదు, డైరెక్ట్గా అడిగడమే. సరసు, సరసు, ఏమైందమ్మా? అమ్మా, చిన్ని ఏట్లో పడిపోయిందన్నారు, ఎలా ఉంది ఇప్పుడు? నేను వెళ్ళడం ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే మన చిన్ని మనకి దక్కేది కాదు బావయ్య. అంత నా వల్లే. చిన్నపిల్ల, దానికేం తెలియదని తెలిసి కూడా గాలిపట్టు ఇచ్చి వచ్చేసాను. పాపం చిన్ని మావయ్య నీళ్ళలో పడిపోయి ఊపిరాడికి ఎంత బాధపడిందో. ఇంత ఏడుస్తుంటే ఇంకేం మాట్లాడతాం? ఈ రోజుకి అసలు మాట్లాడే ఛాన్స్ దొరుకుతుందో లేదో. చిన్ని ఏది? చిన్ని ఎక్కడుందమ్మా? పద. డాక్టర్ గారు, చిన్నికి ఎలా ఉంది? ప్రమాదం ఏం లేదు కదా? ఏం ప్రమాదం లేదు. ఇదిగో సెలైన్ కూడా అయిపోవచ్చింది. మందులవి సరిగ్గా వాడి రెస్ట్ తీసుకునేలా చూసుకోగలం అనుకుంటే ఇంటికి తీసుకెళ్ళండి, లేదంటే ఒక పూట ఇక్కడే ఉంచండి. లేదు డాక్టర్ బాబు, చిన్నిని బాగా చూసుకుంటాను, ఇంటికి తీసుకెళ్ళిపోతాం. సరే, మీ ఇష్టం. ఇవిగో ఇవి రేపు ఉదయం వేయండి, ఇవి తిన్నాక మధ్యాహ్నం వేయండి, ఇది సాయంత్రం. ఇలా 3 పూట్ల వాడండమ్మా. సరే. మందులు జాగ్రత్తగా వాడండి. ఒకవేళ జ్వరం ఎక్కువైతే కబురు చేయండి, వచ్చి ఇంజెక్షన్ చేస్తాను. సరే డాక్టర్ బాబు, మీరు చేసిన సాయాన్ని ఈ జన్మలో మర్చిపోలేను. ఇందులో నేను చేసిన సహాయం ఏమీ లేదమ్మా. ప్రమాదం జరిగిన వెంటనే సమయానికి స్పందించి నువ్వు చేసిన ప్రథమ చికిత్సే మీ చెల్లిని కాపాడింది.
వస్తాను డాక్టర్ గారు. మంచిదండి. అరే వెళ్ళిపోతుంది, ఇప్పుడు ఎలా మాట్లాడాలి? ఆపి మాట్లాడదాం అంటే పక్కనే వాళ్ళ మామయ్య కూడా ఉన్నాడు. ఇప్పుడు ఎలా? ఏంటి సరసు ఇది? ఈ రోజు నా చెల్లి ప్రాణాలతో ఉందంటే మీరందరూ చేసిన సాయమే కారణం. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. మేమేం చేశాం సరసు? నీ తెలివితేటలతో నువ్వే గాలిపటాన్ని చూసి నీ చెల్లెలు అక్కడ ఉందని గుర్తించి ఏట్లో పడిపోయిందని తెలుసుకున్నావు. నీ చెల్లెల్ని నువ్వే కాపాడుకున్నావు సరసు. లేదు బాబాయ్, మీరు కనుక నా దగ్గరకు రాకపోయి ఉంటే, అందరం కలిసి వెతుకుదామని అనకపోయి ఉంటే నేను ఏడుస్తూ అక్కడే ఉండిపోయేదాన్ని. నా చెల్లెలు నాకు దక్కుండేది కాదు. నువ్వు మా అందరికీ ఎన్నిసార్లు ఎన్ని సాయాలు చేయలేదు. అయినా నువ్వు బాధలో ఉంటే ఊళ్ళో ఎవరైనా సంతోషంగా ఉండగలమా? నీ సాయమే ఈరోజు నిన్ను కాపాడింది. వెళ్ళమ్మా, చెల్లిని జాగ్రత్తగా చూసుకోమ్మా. అసలు విషయం డిస్కస్ చేసే ఛాన్సే లేకుండా పోయిందే. అసలు ఇంతకీ ఏకాంబరం సరస్సుని కలిశాడా లేదా? అయినా పాప నీటిలో పడిపోయింది. అంతకుముందు పాప కోసం వెతుకుతుంది. తర్వాత హాస్పిటల్కి తెచ్చింది. హాస్పిటల్కి వచ్చాక నేను ఇక్కడే ఉన్నాను. కాబట్టి ఈ హడావిడిలో ఏకాంబరాన్ని కలిసే గ్యాప్ ఎక్కడుంటుంది? కలిసి ఉండదులే. ఇంతకీ ఏకాంబరం ఏమయ్యాడు? వెనక ముందు చూడకుండా ఇంత గట్టిగా కుమ్మేశారంటరా నాయన. పోలీసులు ఇచ్చే 3rd డిగ్రీ కూడా ఇంత దారుణంగా ఉండదు. అమ్మా, ఫోన్లో కొడితే కొట్టారు, కనీసం నడిచే ఓపిక కూడా లేదు. జాగ్రత్తగా తీసుకొచ్చి బోట్లో పడేశారు. సంతోషం నాయన. ఇదిగా ఫోన్ తీసుకో. అమ్మో, చాలా థ్యాంక్స్ నాయన. కానీ ఫోన్ అందుకోవడానికి కూడా చేయలేవట్లేదు, అంత గట్టిగా కుమ్మేశారు. బావు, నువ్వే జేబులో పెట్టి పుణ్యం కట్టుకో. అమ్మా, రే రంగా, ఒడ్డుగా అవతల పడేసిరా. ఏయ్, నిజంగా మా సరస్సు మీ ఇంటికి వచ్చిందా? వచ్చింది నాయన. ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత కూడా ఎవడైనా అబద్ధం చెప్తాడా? కావాలంటే ఆ అమ్మాయిని అడుగు. అమ్మా, ఏకాంబరం ఎటెళ్ళాడా ఏంటో. అన్నయ్య, నువ్వొచ్చావేంటి? ఇంట్లోంచి బయటికి రావద్దని చెప్పాను కదా. నువ్వెంతకీ రాకపోయేసరికి ఆ ఏకాంబరం నేను ఎక్కడ చూసేస్తాడని టెన్షన్తో వచ్చేసాను. ఇంతకీ ఏకాంబరం కనిపించాడా? లేదన్నయ్య. సరస్వతి కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కదా, అక్కడికి వెళ్ళలేదా నువ్వు? అక్కడ సరస్వతిని కలిస్తే నీ గురించి చెప్పేస్తుంది కదా. వాళ్ళిద్దరూ కలిసి ఛాన్స్ లేదన్నయ్య. సరస్వతి వాళ్ళ చెల్లెలు గోదావరిలో పడిపోతే ఇంతసేపు ఆవిడ హాస్పిటల్లోనే ఉంది. అయ్యో అవునా? ఇప్పుడు అమ్మాయికి ఎలా ఉంది? షీస్ ఫైన్ అన్నయ్య. ఇప్పుడు ఏకాంబరం సంగతి తెలియాలి. ఇంటికి వెళ్ళినా అక్కడ సరస్వతి ఉండదు కాబట్టి మళ్ళీ ఊళ్ళోనే ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. ఏమో, సరస్వతి వచ్చేంత వరకు అక్కడే వెయిట్ చేస్తూ ఉండొచ్చు కదరా. దేనికోసమైనా తనే వెళ్తాడు కానీ తన దగ్గరికి వచ్చేదాకా వెయిట్ చేసేంత ఓపిక ఉన్న క్యారెక్టర్ కాదు. ఎంత వెతికినా దొరకలేదని వెళ్ళినా వెళ్ళిపోయి ఉండొచ్చు. ముందు రేవు దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుందాం. వెళ్ళలేదంటే అప్పుడు ఊర్లో వెతుకుదాం. కరెక్టే, పద. అమ్మా, కుమ్మేశారా నాయనా.
అమ్మో, ఈ సరస్వతి చూడటానికి తింగరదానిలా కనిపించింది కానీ అమ్మో. అమ్మో, ఊళ్ళో వాళ్ళ దగ్గర నన్ను ఇరికించి ఎరగుమించేసింది. అమ్మా.